అస్సలాముఅలైకుం మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. ఈరోజైతే రంజాన్ డే 1 అనమాట, ఫస్ట్ రోజా. ఇక్కడైతే నేను ఉదయాన్నే 3:30కి లేచి ఇంకా తోటకూర పప్పు అయితే చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను పప్పు. ఇంకా నమాజ్ అయితే చదివేశాను, తహజుద్ నమాజు. ఇంక ఇక్కడైతే పప్పు అయితే మెదిపేస్తున్నాను. ఇంకా నేను ఆల్రెడీ రైస్ అయితే వండేసాను అనమాట. ఇక్కడైతే రైస్ అయితే వండేసాను చూడండి. ఇంకా పప్పు అయితే మెదిపేశాను. మెదిపేసిన తర్వాత ఇంకా పోపు అయితే పెట్టి పిల్లలకి ఫస్ట్ పెట్టేశాను. కొంచెం లేట్గా తింటారు కదా పిల్లలైతే, ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి అప్పడాలు వేయించాను, అలాగే ఆమ్లెట్ వేశాను. ఇంకా మా పిల్లలు అయితే ప్యాకెట్ పెరుగు అయితే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ప్యాకెట్ పెరుగు తెప్పించాను. ఇంకా మేము కూడా సెహరీ చేసాం, ఇంకా నమాజ్ అయితే చదివేశాను అనమాట. ఇది వచ్చి మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఆష్ కోసం అని చెప్పేసి ఇంకా ఈ నెల మొత్తం మేము మసీద్కి అలాగే ఇంటి దగ్గర ఉపవాసాలు ఉన్న వాళ్ళకి ఆష్ అయితే చేసిస్తూ ఉంటాము. ఇంకా ఇది వచ్చి పెసరపప్పు. ఇంకా ఇదైతే బియ్యం రవ్వ అనమాట. బియ్యం తీసుకొని ఇలా రవ్వలాగా వేపించి తీసుకొస్తారు. ఇదంతా మాకు మసీద్ తరఫు నుంచే ఇస్తారనమాట. అన్నీ తీసుకొచ్చి ఇస్తారు. ఇంకా ఏమైనా కొంచెం అవసరమైనవి మేము తీసుకొచ్చి అన్నీ చేస్తాము ఇక్కడ. ఇంకా ఈ నెల మొత్తం ఇదేనమాట. ఇంకా ఆష్ చేస్తాం. కొన్ని చోట్లయితే ఆష్ అంటారు, గంజి అంటారు, జావా ఇలా అంటారనమాట. ఒక్కో చోట ఒక్కో ప్లేస్లో ఒక్కో పేరులాగా పిలుస్తారు. ఇంకా అయితే ఎర్రగడ్డలు ఇవన్నీ. ఇంకా నూనె డబ్బా కూడా ఒకేసారి తీసుకొచ్చి ఇస్తారు, ఒక పెద్దది ఇంకా క్యాన్ తీసుకొచ్చేసి. ఇంకా అలాగే తెల్లగడ్డలు మేము వండిన తర్వాత గిన్నెలు పడితే కూడా అడి కడగడానికి కూడా సబ్బులతో సహా అన్నీ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారనమాట. ఇంకా నేనైతే మధ్యాహ్నం నమాజ్ తర్వాత అయితే ఆష్ చేయడానికి ఈయనన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఆనియన్స్ అయితే కట్ చేశాను. ఇంకా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు, లవంగా చెక్క, అలాగే ఇలాచి ఇవన్నీ ఇక్కడ ఒక డబ్బాలో వేసి పెట్టాను. ఇంకా నెల మొత్తం అవసరం అవుతాయి కదా ఒకే చోట. ఇంకా ఇక్కడైతే నేనైతే టమాటాలు కట్ చేయకుండా ఇలా పేస్ట్ లాగా అయితే వేసాను అనమాట. అలాగే పెసరపప్పు కూడా మనం కొంచెం ఫ్రై చేసి ఆ తర్వాత నానబెట్టుకొని ఇలా మనం ఆష్లో వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చింది. ఇంకా స్మెల్ కూడా చాలా బాగుండిద్ది. ఇంక ఇక్కడ వచ్చేసి క్యారెట్స్, బీన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను రెడీగా అయితే. ఇంకా ఉప్పు అనమాట. ఇంకా అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అనిద్ది కదా ఉప్పు. ఇంకా ఉప్పు కూడా రెడీగా పెట్టేశాను. ఇంకా ఇందులో పెరుగు కూడా వేస్తాము. ఇంకా అదైతే నేను వీడియోలో అయితే చూపెట్టలేదు. ఇంకా రవ్వ కూడా నానబెట్టేస్తున్నాను. ఇది కూడా కొంచెం నానితే మనకు బాగుండిద్ది. ఇంకా చూడండి, నేనైతే రవ్వ తీసుకున్నాను. ఇదైతే ఒక 2 సార్లు కడిగేసి వాటర్ వేసి అయితే పెట్టేస్తాను. ఇంకా నేను ఆష్ చేసే విధానం అయితే వీడియో తీయలేదు, నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇది వచ్చి ఇఫ్తార్ టైంలో ఇంకా పాయసం అయితే ఇంకా మా చెల్లెలు చేసుకొచ్చింది, మా తోడుకోళ్ళు. ఇంకా నేనైతే ఖజూరం తెప్పించాను, ఎండు ఖజూరం. ఇదైతే కంపల్సరీ కదా మాకు. ఇంకా మిక్చరు, పిల్లలు బాదం పాలు, స్ప్రైట్ తెచ్చుకున్నారు. నమాజ్ కూడా చదివేస్తున్నాం ఇక్కడ. ఉపవాసం అయితే అయిపోయింది. ఇంక అయితే సాయంత్రం అయితే రైస్ అయితే పెట్టేశాను అనమాట ఇఫ్తార్ తర్వాత. ఇంకా మటన్ కర్రీ అయితే చేశాను. ఇంకా మా పిల్లలైతే మటన్ కర్రీ అయితే తినరు, వాళ్ళ కోసం అయితే చికెన్ తెప్పించాను. ఇంకా నేనైతే ఆశ అయితే చూపించలేదు కదా మీకు. ఇంకా ఆశ కూడా చూపిస్తాను, అయితే చూసేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ ఆశ ఎలా చేయాలో నేనైతే పెడతాను. ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉండిద్ది. ఇంకా ఇదేనండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.